దేశంలో వివిధ రంగాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రతి ఏడాది జాబితా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితాలో ఫస్ట్ ప్లేస్లో మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు సార్. సెకండ్ ప్లేస్లో హోంమంత్రి అమిత్ షా, థర్డ్ ప్లేస్లో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, అలాగే 9th ప్లేస్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, 10th ప్లేస్లో ముఖేష్ అంబానీ, 14th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 28th ప్లేస్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 73rd పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే అల్లు అర్జున్ కూడా ప్లేస్ దక్కింది సార్. 92nd ప్లేస్ వచ్చింది ఆయనకి. సో ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 జాబితా గురించి అంటే ఇప్పుడు హౌ డు యూ డిఫైన్ దట్ అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా. ఆ నిర్వచనం మరి వారిచ్చిన నిర్వచనాన్ని బట్టి అంచనా. బట్ ఆ ర్యాంక్ ఎలా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇదే శక్తివంతమైన నాయకుడు కాదని ఎవరు అంటలేరు. సో అయితే ఆయన పర్సనల్ శక్తివంతమైన నాయకుడే అయినా కూడా క్లైమేటు రైతు ఎంత సమర్థుడైనా వర్షాలు పడకపోతే పంటలు పండవు. రైతు ఎంత గొప్ప సమర్థుడైనా వరదలు వస్తే పంటలు కొట్టుకుపోతాయి. అంటే వ్యవసాయము బాగా జరగాలి, పంటలు బాగా పండాలి అంటే రైతు అత్యంత శక్తివంతుడై ఉండాలి. అలాగే కరువు వరదలు లేని సానుకూల వాతావరణ పరిస్థితులు కూడా ఉండాలి. గాలిలో తేమ శాతం కరెక్ట్గా ఉండాలి, విత్తనం నీకు క్వాలిటీ విత్తనమై ఉండాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్, భూమి సారవంతమైన నేల ఉండాలి, సస్యరక్షణ చర్యలు అప్పుడు రైతు తెలివితేటలతో చేస్తాడు. అందువల్ల చంద్రబాబు నాయుడుకు 14th పొజిషన్ వచ్చింది అంటే ఆయన చిన్నవాడు తక్కువవాడని కాదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆయనకి ఎంత శక్తివంతుడైనా వర్షాలు కరువులు ఇవన్నీ ఉన్నప్పుడు ఏం చేయలేం కదా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు 2000 అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు అత్యంత శక్తివంతుడు, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడు అత్యంత శక్తివంతుడు. అన్నిటికన్నా చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీలో ద మోస్ట్ పవర్ఫుల్ ఫేజ్ ఏంటి అంటే NDA 1 ప్రభుత్వం, వాజ్పేయి ప్రభుత్వం తెలుగుదేశం మద్దతుతో అధికారంలో ఉన్నటువంటి పీరియడ్ ఇస్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అందువల్ల హిస్టరీ ఆఫ్ ఇండియాలో వివిధ సందర్భాల్లో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేయండి. నేను చాలాసార్లు చెప్పాను, ఇది జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే నేతలు చాలా తక్కువగా ఉంటారు. చాలా బలమైన ప్రాంతీయ నేతలే కావచ్చు. కరుణానిధి చాలా బలమైన ప్రాంతీయ నేత, దేవరాజ్ అర్స్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇలా చాలా బలమైన ప్రాంతీయ నేత, మమతా బెనర్జీ, స్టాలిన్, వీళ్ళంతా ప్రాంతీయ నేతలే, బలమైన ప్రాంతీయ నేతలే. కానీ వీరు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసిన ఉదాహరణలు మనకు లేవు, ఎక్కడా లేవు. మీరు గమనించండి. నేను ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు ఒక 75 years ఆఫ్ ఇండియన్ పొలిటికల్ హిస్టరీని రేఖామాత్రంగా ఊహించాను. మీకు ఈ 75 ఏళ్ల చరిత్రలో ఏ ప్రాంతీయ నాయకుడు జాతీయ రాజకీయాల్ని చంద్రబాబు నాయుడు ప్రభావితం చేసినంతగా ఎవరు ప్రభావితం చేయలేదు. మీరు గమనించి యునైటెడ్ ఫ్రంట్ పీరియడ్ తీసుకోండి, మీరు వాజ్పేయి NDA పీరియడ్ తీసుకోండి. అఫ్కోర్స్ 2014లో అత్యంత శక్తివంతుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నరేంద్ర మోడీ ప్రభావం వల్ల చంద్రబాబు నాయుడు ప్రభావం తగ్గుతుంది కదా. ఇప్పుడు శక్తివంతుడు అనేది నువ్వు అంతకన్నా ఎక్కువ బలవంతుడు తక్కువ బలవంతుడు ఈ 2 కంపారిజన్లో ఉంటుంది కదా. బలం అనేది మీకు ముఖేష్ అంబానీ పక్కనుంటే 1000 కోట్లు కాదు 10,000 కోట్లు ఉన్నోడు కూడా తక్కువ బలవంతుడే, ఏం చేయలేం కదా. అందువల్ల మోడీ ఫినామినన్ వచ్చాక చంద్రబాబు నాయుడు పవర్ తగ్గింది. అయితే అది కూడా మీరు గమనిస్తే మళ్ళీ 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు బికేమ్ పవర్ఫుల్ మ్యాన్. సో 2019లో ఇర్రెలవెంట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో మళ్ళీ రిలవెంట్ కాగలిగాడు. అందువల్ల రెండవ డైమెన్షన్ చంద్రబాబు నాయుడులో, మొదటి డైమెన్షన్ జాతీయ రాజకీయాలను ఇంతగా ప్రభావితము చేసిన ప్రాంతీయ నాయకుడు ఈ 75 yearsలో మరో నాయకుడు లేడు, మీరు గమనించండి. రెండవది ఒక తీవ్రమైనటువంటి ఆటుపోట్లున్న ఒక వి షేప్ రికవరీ అంటారు. సో కంప్లీట్గా కింద పడ్డ మళ్ళీ పైకి లేవగలిగిన సత్తా ఉన్న బలవంతుడు.
ఇది ఒక్కసారి కాదు, అనేక సార్లు. 2004లో ఘోరమైన పరాజయం, రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారం, రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పట్ల సానుభూతి వెల్లువ, తెలంగాణ ఉద్యమం వల్ల 2 కళ్ళ సిద్ధాంతంలో ఇరుక్కొని నానా ఇబ్బందులు పడి తెలంగాణ ఉద్యమ ప్రైమ్ టార్గెట్గా అయినా కూడా మళ్ళీ 2014లో ఒక్కసారి లేచాడు. సో ఫినిక్స్ పక్షి అంటారు. ఫినిక్స్ పక్షికి ఉన్న అది ఆ పక్షి ఉన్నదో లేదో తెలియదు, ఊహాజనితమే కావచ్చు, కానీ ఇట్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్గా వాడతాం. అంటే కంప్లీట్ అయిపోయినాక కూడా మళ్ళీ ఆ పక్షి లేవగలుగుతుంది. సో అలా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో కంప్లీట్గా దెబ్బతిన్నాడు అనుకున్న సమయంలో కూడా మళ్ళీ పైకి లేచాడు. అది 2014 అనుభవం. మళ్ళీ 2019లో 23 సీట్లకు పరిమితమై జాతీయ రాజకీయాల్లో అసలు రిలవెంట్లో కూడా లేకుండా పోయిన చంద్రబాబు నాయుడు, ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అని జ్యోతిష్యాలు చెప్తున్న సమయంలో మళ్ళీ అద్భుతమైన విజయాన్ని 164 సీట్లు 22 ఎంపీలతో తన నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కలిసి రాగా అనూహ్యమైన విజయాన్ని సాధించాడు. అందువల్ల రెండవ కారణం అత్యంత శక్తివంతుడు. 14వ ర్యాంకా, 1వ ర్యాంకా, 2వ ర్యాంకా కాదు. ఎందుకు శక్తివంతుడు అంటే ఇది రెండవ రీజన్. సో ఇంత రికవరీ, వీ షేప్ రికవరీ ఎవరు ఉండరు. మూడవ డైమెన్షన్ ఏంటంటే అననుకూల పరిస్థితుల్లో కూడా చాలా తీవ్రమైన అవమానాలు, పరాభవాలు ఎదుర్కొన్నా కూడా వాటిని దిగమింగగలిగిన మనోస్థైర్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. చాలామంది సన్నిహితంగా తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు వాస్తవంగా అంత ధైర్యస్తుడు కాదు, భయస్థుడు అంటారు. నిజం కూడా అది. చంద్రబాబు నాయుడు తెగించి పనిచేసే స్వభావం ఉన్నవాడు కాదు, కానీ కూడా ఆ మనోస్థైర్యం అయితే దెబ్బతినదు. మీకు దానికి ఉదాహరణ 2004లో రాజశేఖర రెడ్డి అటాక్కు నిలబడ్డాడు. 2014 వరకు తెలంగాణ ఉద్యమ అటాక్కు నిలబడ్డాడు. 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి అటాక్కు నిలబడ్డాడు. అది మామూలు అటాక్ కాదు కదా. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. భార్య పైన అతి నీచమైన కామెంట్స్ ప్రత్యర్థులు చేసినా కన్నీళ్లు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు, కానీ మనోస్థైర్యాన్ని వదులుకోలే. ఇది గౌరవ సభగా మారింది. దీన్ని గౌరవ సభగా మారినాకనే మళ్ళీ వస్తానని శపథం చేసి 164 మంది ఎమ్మెల్యేలు వెనక రాగా అసెంబ్లీలో ఒక అద్భుతమైన ప్రవేశం చేయగలిగాడు. సో ఈ మనోస్థైర్యం మామూలు మనోస్థైర్యం కాదు. తనతో పోలిస్తే పిల్లవాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్ కూడా 78లో ఒకేసారి అసెంబ్లీకి వచ్చారు. 78లో అప్పటికి మరి మీకు జగన్మోహన్ రెడ్డి ఎంత ఏజో నాకు గుర్తులేదు. సో అలాంటి తన సమకాలీకుని కొడుకు తానను ఇంత అవమానించినా కూడా మనోస్థైర్యం దెబ్బతినకుండా నిలబడ్డాడు. అది మూడవ ప్రత్యేకత, అత్యంత శక్తివంతుడైనది. నాలుగవ ప్రత్యేకత ఏంటంటే ఎకనామిక్ మోడల్. సో ఎవరు విమర్శించినా, ఎవరు ఎన్నన్నా అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గురించి మీరు ప్రపంచ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు పేరు ఎప్పుడు గుర్తుపడతారు, మళ్ళీ ఏ నాయకుని పేరు ఎప్పుడో గుర్తుపడతారు. సో మీకు చంద్రబాబు నాయుడు పేరు IMF ఆఫీస్కి వెళ్ళా గుర్తుపడతారు. సో గ్లోబల్ క్యాపిటల్కు ఈ వాజ్ ది ఫేవరైట్. సో ఇండియన్ క్యాపిటల్కి ఈ వాజ్ ద ఫేవరైట్. మీరు ఇప్పుడు ఈ గవర్నెన్స్ ఉంది. ఇప్పుడు మనకు ఈ UPI సేవలు ఇవన్నీ కామన్ అయ్యాయి, రొటీన్ అయ్యాయి. ఒకప్పుడు మీరు ఆలోచించండి, చంద్రబాబు నాయుడు కాలంలో మొదలైంది ఈ సేవలు, మీ సేవలు. ఇవాళ ఆన్లైన్ సేవలు అంటే ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు పైత్యం అనుకునేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైంది, నిజమైంది కదా. పాపం రాజీవ్ గాంధీ కంప్యూటర్లు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన మీద విమర్శ 21వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాడని. కానీ చరిత్ర రాజీవ్ గాంధీ విజన్ కరెక్ట్ అని చెప్పింది కదా. సో మీ కంప్యూటర్లు 21st సెంచరీ కరెక్ట్ అని చెప్పింది కదా. సో అందువల్ల కొన్ని విషయాలు మనకు తర్వాత అర్థమవుతుంది. ఇలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి ఎఫర్ట్. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే నిర్మించాను అని 400 ఏళ్ల చరిత్రను పక్కకు పెట్టాలని చూసినప్పుడు నేనే ప్రశ్నించాను. కానీ అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు చూపినటువంటి చొరవ మామూలు చొరవ కాదు. అందుకే మనం అహ్మదాబాద్లో ఐటీ లేదు, కలకత్తాలో ఐటీ లేదు. కలకత్తా ఏమైనా బెంగాల్, నేటి బెంగాల్ రేపటి భారతదేశం అన్నారే. మరి నరేంద్ర మోడీ లాంటి శక్తివంతుడైన ముఖ్యమంత్రి ఉన్నా కూడా అహ్మదాబాద్లో ఐటీ ఎందుకు రాలేదు? అందువల్ల డెఫినెట్గా హైదరాబాద్లో ఐటీ రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన విత్తనాలే కాదు, ఆయన కాలంలోనే అది వృక్షమైంది. సో అందువల్ల ఆ ఎకనామిక్ రంగంలో కూడా చంద్రబాబు నాయుడు చూపిన చొరవ అత్యంత శక్తివంతమైంది.
సో ఆయన పైన విమర్శలు ఉండొచ్చు. నరేంద్ర మోడీ విమర్శించినట్లు మిత్రుల్ని రోజు మార్చుకుంటావు, ఒకరోజు ఒడిలో కూర్చుకుంటూ ఉంటావు, ఒకరోజు మళ్ళీ తీవ్రంగా ఇలాంటివన్నీ ఉండొచ్చు. అఫ్కోర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పొలిటికల్ గేమ్. రాజకీయాల్లో సర్వైవ్ కావాలంటే అన్ని రకాల పనులు చేస్తారేమో, బట్ ఆ విమర్శలు ఉన్నావు. కానీ ఆ విమర్శలు ఎవరి మీద లేవు. దేశంలో అన్ని పార్టీలు కూడా మిత్రపక్షాలు మార్చారు, మార్చని పార్టీలు లేవు కదా. సో చంద్రబాబు నాయుడు మీద ఇతరత్రా ఏమన్నా ఆయన కంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ పాలిటిక్స్ డెఫినెట్గా ఆయన శక్తివంతుల జాబితాలో ఒకరిగా చేర్చింది కదా.